ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. ఈ దినం మనం రూబేన్ గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా నీళ్ల వలె చంచలత్వపు జీవితాలకు అతిశయము దేవుడు అనుగ్రహించడు. నీళ్ల వలె చంచలత్వపు అనగా నీటి ప్రవాహానికి మనం ఎటు దారి ఏర్పాటు చేస్తే అది స్థిరత్వం లేకుండా అటు ప్రవహిస్తూనే ఉంటుంది. మన విశ్వాస జీవితంలో కూడా మనకు వస్తున్న శోధనలు, శ్రమలను బట్టి మనం స్థిరత్వం లేకుండా లోకం వైపు ఒక అడుగు, ఆత్మీయ జీవితం వైపు మరొక అడుగు వేస్తూ ఉన్నామేమో. అటువంటి జీవితము దేవునికి చంచలత్వపు జీవితంగా కనపరుస్తూ ఉన్నాం. అటువంటి జీవితాలకు అతిశయము దేవుడు అనుగ్రహించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుని యొక్క నోటి నుండి ఉమ్మివేయబడే స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ చంచలత్వపు జీవితాలు, అటువంటి ఆలోచనలు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నాయో దేవుడి దినమందు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ సరి చేసుకొని దేవుని ఎదుటకు వచ్చి, దేవా ఈ అతిశయం నాకు కావాలి అని దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు అది అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, చంచలత్వపు బ్రతుకులతో మేము ఇంకను పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నామేమో ప్రభా. మమ్మల్ని సరిచేయండి దేవా. మేము పడిన ప్రతి గోతి నుండి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. తండ్రి తన కుమారుణ్ణి హత్తుకొని రీతిగా ప్రభా నాయన మమ్మల్ని మీరు హత్తుకొని మేమున్న ప్రతి పరిస్థితి నుండి అతిసేపు మార్గమును మాకు చూపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.